హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఇస్ అనుష. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమెరికాలో అనుష టాకీస్. సో, మీరందరూ టైటిల్ చూసే ఉంటారు. సో, మా హస్బెండ్ పవన్ కళ్యాణ్ గారికి వీరాభిమాని అనమాట. నేను 6 మంత్స్ నుంచి ఏది అడిగినా మా హస్బెండ్ పవన్ కళ్యాణ్ గారు గెలిచినాకనే, పవన్ కళ్యాణ్ గారు గెలిచినాకనే అని ప్రతిసారి నేను ఏది అడిగినా ఎలక్షన్ తర్వాతనే చెప్తున్నారనమాట. సో, ఉన్న అవైలబిలిటీలో మేము ఇక్కడ యూఎస్‌లో మా సెలబ్రేషన్స్ ఎలా చేసుకుంటున్నాము అనేది నేను ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. అండ్ ఈ వీడియోలో మేము ఫస్ట్ వచ్చింది ఎక్కడికి అంటే గుడికి. అండ్ ఈ గుడి కూడా మీకు ఇక్కడ యూఎస్‌లో ఎలా ఉంటాయి అనేది నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నాను అనమాట. ఆ గుడిలో ఆల్రెడీ మేము వెళ్ళేసరికి చాలా రష్ ఉండే అనమాట. టూ మచ్ క్రౌడ్ ఉండే. ఈ గుడి వచ్చేసి వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనమాట. అండ్ ఇందులో వెంకటేశ్వర స్వామి అండ్ శివాలయం, ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా కలిపే ఉంటుంది. చూడండి ఎంత బాగా కట్టారో. సేమ్ మన ఇండియాలో ఉన్నట్టే టెంపుల్స్, పూజారులు, అన్ని పూజలు ప్రతి ఒక్కటి మన ఇండియాలో ఉన్నట్టే జరుగుతాయి అన్నమాట. అండ్ ఈ టెంపుల్లో ప్రోగ్రామ్స్ కూడా అవుతాయి అన్నమాట. అంటే దివాళీ అప్పుడు, దసరా అప్పుడు అప్పుడు ప్రోగ్రామ్స్ కూడా అవుతాయి. మేము ఎంటర్ అవ్వగానే చూడండి పెద్ద పెద్ద ముగ్గులు, టెంపుల్ మొత్తం ఏసి ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ నాగప్రతిష్ఠ కూడా జరిగిందనమాట విగ్రహం. సో, ఆ పూజలు కూడా ఇక్కడ నవగ్రహాల పూజలు కూడా జరుగుతాయంట. అండ్ చూడండి ఇక్కడ ఎంత పెద్ద నంది ఉందో. ఇది శివాలయం ముందుంది. సో, మేము టెంపుల్‌లోకి ఎంటర్ అయ్యాక నేను ఫస్ట్ వెళ్ళి వెంటనే ఒక అర్చన టికెట్ తీసుకున్నా అనమాట. సో, మా పాప పుట్టి 5 మంత్స్ అవుతుంది. ఇప్పటి వరకు టెంపుల్ కూడా రాలేదు. చెప్పినా కదా ఏది అడిగినా మా హస్బెండ్ పవన్ కళ్యాణ్ గారు గెలిచినాకనే అని చెప్పిరనమాట. సో, వచ్చి అర్చన టికెట్ తీసుకున్నా అనమాట. అండ్ ఇక్కడ వీళ్ళు మొత్తం ప్రతి పూజల లిస్ట్ అంతా ఇక్కడ మెన్షన్ చేసిండ్రు. ఫస్ట్ నేను ఆంజనేయ స్వామి దర్శనం చేసుకున్నాను ఈ గుడిలో. దర్శనం చేసుకొని ఇంకా గుడి లోపలికి ఎంటర్ అవుతున్నా. ఇక్కడంతా దేవుడికి సంబంధించిన పట్టు వస్త్రాలు, వెండి సామాను అదంతా అమ్మడం జరుగుతుందనమాట. అండ్ ఇక్కడ లోపల ఎంటర్ అయ్యేసరికి అందరూ వెయిట్ చేస్తున్నారు హాల్‌లో. ఎందుకంటే దేవుడికి అలంకారం జరుగుతుందంట. డోర్స్ ఏం ఓపెన్ చేయట్లే. అప్పటికి భజనలు, కీర్తనలు అవన్నీ జరుగుతూ ఉండే అన్నమాట. సో, మేము అక్కడ వెయిట్ చేస్తున్నాం. సో, కొద్దిసేపు వెయిట్ చేశాక మేము పూజ అయిపోయినాక దర్శనం చేసుకొని వెళ్ళామన్నమాట. అండ్ ఇక్కడ వీళ్ళు వీడియో క్యాప్చర్ చేయొద్దన్నారు దేవుడిది. అందుకే నేను చేయలేకపోయినాను. సో, పూజ అయిపోయాక కింద క్యాఫ్టేరియా ఉంటుంది. ప్రసాదాలు వెళ్ళి తినొచ్చనమాట, కొనుక్కోవచ్చు. సో, మేము అక్కడికెళ్ళాము. ఆల్రెడీ అక్కడ కూడా పెద్ద లైన్ ఉంది. ఇక్కడ ఆల్మోస్ట్ టైమే 3 అయిందనమాట. మాకు ఫుల్ ఆకలేసింది. సో, మేము అక్కడున్న ప్రసాదాలు అవైలబిలిటీ ఉన్నవి తీసుకున్నాము. ఆల్మోస్ట్ ప్రసాదాలు అన్నీ అయిపోవడానికి వచ్చాయన్నమాట. ఇక్కడ ప్రసాదాలు సేమ్ మన ఇండియాలో ఉన్నట్టే టేస్ట్ బావుంటది. అండ్ తిరుమలలో ఉన్న ప్రసాదాల టేస్ట్ లానే ఉండే అన్నమాట. లడ్డు ఇవన్నీ గూడా. మేమైతే కాంబోస్ తీసుకున్నాం. వీటిలో కొబ్బరి రైస్, పులిహోర, హల్వా, వడ ఇచ్చిరనమాట. మళ్ళీ భక్షాలు, గులాబ్ జామున్ సెపరేట్‌గా తీసుకున్నాం. టేస్ట్ అయితే సూపర్ ఉండే. అండ్ ఇంకా సెపరేట్ పొంగల్ రైస్ తీసుకున్నాం. ఇదైతే ఇంకా అసలు పేరు పెట్టనక్కర్లేదు, అంత బావుండే. ఇంకా మేము తినేసి బయటికి రాగానే ఇక్కడ ఎవరిదో పెళ్లి అయితుందనమాట ఈ గుడి చిన్న హాల్‌లోనే. సో, చూస్తే అంటే మేబీ పెళ్లి కూతుర్ని ఏదో చేస్తున్నట్టున్నారు. సో, పెళ్లి జరుగుతుంది ఈవెంట్ ఇక్కడ. ఇవన్నీ గూడా జరుగుతాయంట ఈ గుడిలో. ముందే బుక్ జేసుకోవాలి. సో, మేము ఇంటికెళ్ళే వరకు 4:35 అయింది. కొంతసేపు వెళ్లి రెస్ట్ తీసుకొని, మా పాపకి ఇంకా ఫుడ్ టైం గూడా అయిపోయింది, ఈవినింగ్ డిన్నర్. సో, ఫుడ్ తినిపించుకొని మళ్ళీ మేము చెప్పాను గదా! ఆ రోజంతా పార్టీ అని చెప్పి బయటికెళ్ళాలని డిసైడ్ అయిపోయినామని. సో, డిన్నర్‌కి గూడా మేము బయటికే వచ్చినామనమాట. సో, ఎప్పుడు ఇండియన్ రెస్టారెంట్ ఫుడ్డే ఎందుకు అని చెప్పి ఈసారి కొంచెం వెరైటీగా ఇటాలియన్ ఫుడ్ ట్రై చేద్దామని చెప్పి మేము ఇక్కడ నియర్ బై ఉన్న ఆలివ్ గార్డెన్ రెస్టారెంట్‌కి వచ్చామనమాట. సో, ముందే మేమిక్కడ కాల్ చేసి టేబుల్ బుక్ చేసుకోవడం అయింది. ఎందుకంటే బేబీ ఉంది అండ్ మా బాబు కూడా ఉన్నాడు కాబట్టి. సో, ఇంకా మేమిక్కడ లోపలికెళ్ళిపోయి కూర్చున్నామనమాట. కూర్చున్నాక మేము మా ఫుడ్ ఆర్డర్ చేసినాం. ఇక్కడ ఫుడ్ ఆర్డర్ వచ్చేంత వరకు పిల్లలకి కొంచెం ఆడుకోవడానికి డ్రాయింగ్ పేపర్స్, క్రేయాన్స్ అలాంటివి ఇచ్చిరనమాట. అండ్ ఈ ష్రింప్ నా ఫేవరెట్. అండ్ ఇది సేమ్ మన ఇండియాలో తిన్నట్టే ఉంటదనమాట. సో, ఒక సూప్ ఆర్డర్ చేశామనమాట. అండ్ చికెన్ ఆల్ఫ్రెడో ఆర్డర్ చేశాము. ఇది స్పినాచ్‌ది. ఇది ప్యూర్ వెజ్.
సో, ఈ ఫుడ్ అంతా మేము టేస్ట్ చేసినా నాకు చాలా చాలా నచ్చింది. ఇంతకుముందు నేను తిన్నాను. బట్ ఈ స్పినాచ్‌ది నేను ఎప్పుడు ట్రై చేయలేదనమాట. ఈ ష్రింప్ అయితే నేను ఇదివరకు చాలా సార్లు ట్రై చేసినా. నాకు చాలా నచ్చింది. అండ్ నాన్ వెజ్ అంటే మనకు నిమ్మకాయ పిండుకోవాల్సిందే. నాకైతే కంపల్సరీ అనమాట. అండ్ ఇందులో వీళ్ళేదో సాస్ ఇచ్చిర్రు. నాకదేం పెద్దగా నచ్చలేదనమాట. అండ్ తర్వాత ఇంకొక వేరే సాస్ ఉండే అందులో డిప్ చేసుకొని తిన్నా. ఇంకా మా డిన్నర్ అయిపోయినాక ఇక్కడ వీళ్ళ ఆలివ్ గార్డెన్ వాళ్ళే వీళ్ళు చాక్లెట్స్ ఇస్తారనమాట. చాలా బావుంటాయి. మింట్ ఫ్లేవర్. సో, ఆ కొన్ని చాక్లెట్స్ తీసుకొని మా డిన్నర్ కంప్లీట్ చేసుకొని ఇంకా మేము ఇంటికి బయలుదేరిపోయామనమాట. సో, దట్స్ హౌ వి ఎండెడ్ అవర్ డే. సో, ఇదండి మా ఇవాల్టి వీడియో. ఇది మా సెలబ్రేషన్స్ పవన్ కళ్యాణ్ గారి గెలుపుతో. ఇంకా నేను మా హస్బెండ్ బెట్ గూడా కట్టుకున్నామనమాట. అంటే ఎన్ని సీట్స్ ఒస్తాయి, ఏంటి అండ్ ఏ పోస్ట్ ఇస్తారు అనేది. సో, అది ఇంకో నెక్స్ట్ వీడియోలో చెప్తా. దానికి నేనేం పార్టీ ఇస్తున్నాను ఏంటి అనేది. సో, అంతవరకు స్టే ట్యూన్ టు మై ఛానల్ అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. అమెరికాలో అనుష టాకీస్.